ఆముక్తమాల్యద 20వ పద్యానికి స్వాగతం. కొనిపోయి ధర్మగేహినికిన్ అనురక్తిన్ ఒసంగ పొంగి ఆయమయును చేపు నిజస్తన్యంబున లలిన్ పెనిచెన్ లలిన్ పెనిచెన్ గోము ఒప్పన్ ఇట్లు పెరుగ క్రమమునన్. అప్పుడు విష్ణుచిత్తునికి ఆ బాలి కనబడింది కదా, చిన్న పాప, పసిపాప కనబడింది మామిడి తోటలో. ఆ పాపను తీసుకుని కొనిపోయి ధర్మగేహినికిన్ అనురక్తిన్ ఒసంగ, ఆ పాపను తీసుకుని వెళ్ళి ధర్మగేహిని అంటే ధర్మపత్నికి ఇచ్చేశాడు. అనురక్తిని ప్రేమతో ఇచ్చాట. ఇవ్వంగానే ఆవిడ రియాక్షన్ చూడండి. పొంగి ఆయమయున్, ఆ తల్లికి చూడంగానే ఉప్పొంగిపోయింది సంతోషంతో. చేపు నిజ స్తన్యంబున, తన తల్లిపాలు కూడా వచ్చేసాయిట. ఆ పాపం చూడగానే ఎంత ప్రేమతో వచ్చేసి లలిన్ ప్రేమతో గోము ఒప్పన్ అంటే ముద్దుగా గోములు ప్రకాశిస్తూ, గోములు కనబడుతూ, దాని గోము అంటే లాలనగా ప్రేమగా బుజ్జగిస్తూ పెంచడం, ప్రేమ, పిల్లల మీద ప్రేమని గోము అంటారు. గోము పెంచింది. ఎలా పెంచింది ఆ పిల్లని? చేపు నిజ స్తన్యంబునలలిన్, తన ఆ పిల్లని చూసి ఉప్పొంగిపోయి, మాతృత్వం ఉప్పొంగిపోయి ఆ పిల్లకి పాలిచ్చి తన తల్లి పాలిచ్చి ఆ పిల్లని పెంచి పెద్ద చేసిందిట. పెంచెన్ గోము ఒప్పన్ ఇట్లు పెరుగ క్రమమునన్. అదే ప్రేమతో మొట్టమొదటి చూసినప్పుడు ఆ పిల్లని ఎంత ప్రేమగా ఉందో అదే ప్రేమతో ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసింట. కాలానుగుణంగా అమ్మాయి పెరిగింది. ఒక చిన్న పద్యంలో ఎంత ప్రేమగా ఆ పిల్లని పెంచారో వ్యక్తపరుస్తున్నాడు చిన్న చిన్న పదాలతోనే. ఇక్కడ ఆ పిల్లని చూడంగానే తల్లిపాలు ఇచ్చేసింది, పెంచి పెద్ద చేసింది అని చెప్పి అన్నాడు. అది ప్రేమతో పెంచడం. తల్లిపాలు పౌష్టిక ఆహారం కాకుండా ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఈ మధ్య వచ్చిన ఒక పాట వినే ఉంటారు మీరు. ఆకాశంలోన ఏకాకి మేఘం సోకనిద వాన, నడి వీధిలోన సనుపాల కోసం ఎద చూడకు నాన్న. నడి వీధిలోన చనుపాల కోసం ఎదురు చూడకు నాన్న. చనుపాలు అనే అమృతతుల్యమైన పదాన్ని ఒక సినిమా పాటలో పెట్టిన లక్ష్మీ భూపాలకు కృతజ్ఞాభివందనాలు. అద్భుతంగా ఆ పదాన్ని అందులో ఎక్కిచ్చాడు. నడివీధిలో చనుపాల కోసం ఎదురు చూడకు నాన్న. చనుపాలంటే పోషక ఆహారం కోసమే కాకుండా ప్రేమ కోసం ఎదురు చూడకు నాన్న. ఎందుకంటే నీకోసం నేను పని చేయాలి, డబ్బు సంపాదించి తిండి కొని పెట్టాలి, అందుకోసం నా కోసం ఎదురు చూడొద్దు అని చెప్తున్నాను. ఎదురు చూస్తున్నారని చెప్పి తెలుసు ఇక్కడ. అందుకోసం చనుపాలంటే ఓన్లీ పాలనే కాకుండా ప్రేమ తల్లి ప్రేమకి చిహ్నం చనుపాలు. అంత అద్భుతంగా మాతృత్వాన్ని కళ్ళకు కట్టేట్టుగా ఈ పద్యంలో రాశారు. చివర్లో అన్నారు కదా, పెరుగన్ క్రమమునన్, కాలానుగుణంగా పెరిగిపోయింది. మళ్ళీ రేపు వచ్చి చూసేసరికి ఈవిడ పెద్ద అయిపోయింది గోదాదేవి. ఇంకా బాల్య వర్ణనం లేదు. అంటే కొంతమంది ఇది పాత్ర ఔచిత్యం మీద ఆధారపడి ఉంటుంది, పాత్రకు అనుగుణంగా రాస్తారు. ఈ దైవాంశ సంపుత్రాలు కాబట్టి గోదాదేవి ఎలా పుట్టిందో తెలియదు. అందుకోసం చిన్నప్పుడు ఎట్లా ఉందో రాశారు, ఎంత ప్రేమగా పెంచారో చెప్పారు.
హఠాత్తుగా నాయకురాలు అయిపోతుంది, సౌందర్యవతి అయ్యి ఆ, విష్ణుమూర్తి కోసం పూజించడం మొదలు పెడుతుంది. ఆ బాల్యం అంతా ఇంక బాల్యవర్ణనే ఉండదు. సడన్ ట్రాన్సిషన్. చిన్నపిల్ల, పసిపిల్ల, దైవ సంభూతులైన పిల్ల మళ్ళీ నాయిక అయిపోతుంది. మళ్ళీ వచ్చే పద్యంలో కలుసుకుందాం.